హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రాజా కుందారపు. సో, ఈరోజు నేను 'కుబేర' మూవీ అయితే చూడడం జరిగింది. సో, ఆ మూవీ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో, ఈ మూవీ ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా మూవీ అయితే చూస్తారు. సో, ఎందుకంటే ఈ మూవీని డైరెక్ట్ చేసింది శేఖర్ కమ్ముల గారు. శేఖర్ కమ్ముల గారి ప్రీవియస్ మూవీస్ మనం చూసుకుంటే ఆల్మోస్ట్ లవ్ జోనర్స్‌లోనే ఉంటాయి. సో, ఈ మూవీ వచ్చేసి డిఫరెంట్ జోనర్‌లో వెళ్తది. సో, ఈ మూవీకి ధనుష్ గారు కరెక్ట్ యాప్ట్ అని ఈ స్టోరీకి శేఖర్ కమ్ముల గారు ధనుష్ గారిని ఎంచుకోవడం జరిగింది. సో, అలానే ధనుష్ గారు ఈ మూవీలో తను చేసిన క్యారెక్టర్‌కి 100కి 100% న్యాయం అయితే చేశారు. సో, అలానే వచ్చేసి నాగార్జున గారి క్యారెక్టర్ కూడా సూపర్‌గా ఉంది. సో, మ్యూజిక్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. డీఎస్‌పీ మ్యూజిక్ అయితే మామూలుగా లేదు. బీజీఎం అయితే చాలా అంటే చాలా బాగుంది. సో, ఈ మూవీని థియేటర్‌లో చూస్తేనే ఎక్స్‌పీరియన్స్ మీకు ఫీల్ అనేది బావుంటుంది. సో, ఈ మూవీని మీరు థియేటర్‌లో పక్కా చూడొచ్చు. సో, కథ విషయానికొస్తే ఏంటంటే ఒక బిలియనియర్ వచ్చేసి సో, ఈ గవర్నమెంట్‌లో ఇది చేసుకొని ఆయన ఏదైతే ఇల్లీగల్‌గా తనకు కావాల్సినది చేసుకోవాలనుకుంటాడో వాటి కోసమని ఒక బినామీలను సృష్టిస్తాడు. సో, ఆ బినామీలు వచ్చేసి తెలిసిన వాళ్ళు కాకుండా, అలానే బంధువులు కాకుండా, ఇలా వేరే వాళ్ళు కాకుండా ఎవరు లేని వ్యక్తులైతే బాగుంటుంది అనే థాట్‌ని మన సీబీఐ ఆఫీసర్ అయినటువంటి నాగార్జున గారు వీళ్ళకు హెల్ప్ చేస్తాడు. సో, నాగార్జున గారు వీళ్ళకు ఎందుకు హెల్ప్ చేశారనేది కూడా సో, మీ మూవీలో చూడొచ్చు. అలా ఈ బిచ్చగాళ్ళ అయినటువంటి ఒక 3, 4 మెంబర్స్‌ని తీసుకొనొచ్చి బినామీలుగా పెట్టి వాళ్ళ యొక్క అకౌంట్స్‌లో అమౌంట్ అనేది వేసి దానిని వైట్ మనీగా మార్చుతుంటారు. సో, అది ఎలా చేశారు? అందులో నుంచి ధనుష్ గారి క్యారెక్టర్ దేవ ఎలా తప్పించుకున్నాడు అనేదే ఈ మూవీలో ఉంటది. అలానే బిచ్చగాళ్ళ యొక్క క్యారెక్టర్ గురించి చాలా అంటే చాలా బాగా చూపించారు. సో, దేశంలో సంపన్నుడైనటువంటి ఈ యొక్క నీరజ్ అనే వ్యక్తి రాజకీయాలను అడ్డుపెట్టుకొని అలానే వారికి లంచాల రూపంలో ఇచ్చి తను కావాల్సినటివన్నీ చేయించుకుంటూ ఉంటాడు. సో, అలానే చేయించుకునే దాంట్లోనే ఆపరేషన్ సాగర్ ప్రాజెక్ట్ అని ఉంటుంది. సో, ఆ ప్రాజెక్ట్‌ని ఎలాగైనా తను రప్పించుకోవాలని చెప్పి రాజకీయ నాయకులందరికీ ఒక డీల్ అయితే ఉంటుంది. సిద్ధప్ప అనే ఒక రాజకీయ నాయకుడితో ఒక డీల్ ఏర్పాటు చేసుకుంటాడు. ఆ డీల్ ఏంటంటే 1,00,00,000. అందులో 50 వచ్చేసి బ్లాక్, 50 వచ్చేసి వైట్ మనీగా ఇవ్వమని చెప్తాడు. సో, ఆ 50 వచ్చేసి బ్లాక్ మనీని వైట్‌గా ఎలా మార్చారు అనే దానికోసమే ఈ మూవీలో ఉంటుంది. అలానే ఈ 1,00,00,000 డీల్‌ని డీల్ చేయాలి అంటే మనకి అంటే నాగార్జున గారి క్యారెక్టర్ ఉంటుంది. దీపక్ అని సీబీఐ ఆఫీసర్‌గా వర్క్ చేసింటారు. సో, ఆయన క్యారెక్టర్‌ని ఇందులో ఇన్వాల్వ్ చేసుకొని ఆయనను జైల్‌లో ఉంటాడు. సో, ఆయనను విడుదల చేసి మనం ఇందులో యూజ్ చేసుకుందాం. సో, ఆయనైతేనే మనకు చెప్తాడు అని ఈ నీరజ్ ఫాదర్ ఎవరైతే ఉంటారో ఆయన చెప్పడం జరుగుతది. సో, అందుకని నాగార్జున గారు వచ్చిన తర్వాత ఈ 50 క్రోర్స్ బ్లాక్ మనీ డీల్ ఎలా చేశారు అన్నదే మూవీలో ఉంటుంది. సో, ఈ మూవీ ఫస్ట్ హాఫ్‌లో నాగార్జున గారికి ఎలా అనుకుంటామో, సెకండ్ హాఫ్‌లో పూర్తి డిఫరెంట్‌గా అనుకుంటాము. సో, ఆయన క్యారెక్టర్‌ని చాలా అంటే చాలా బాగుంది. సో, ధనుష్ గారైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సూపర్ యాక్టింగ్ అయితే చేశాడు. సో, ఆయన వన్ ఆఫ్ ద లైఫ్ టైమ్ యాక్టింగ్ అనుకోండి. అంత బాగా నటించడం జరిగింది. సో, ధనుష్ గారు మీరు ఇలానే ఇంకా మంచి మూవీలైతే చేయాలని కోరుకుంటున్నాం. అలానే శేఖర్ కమ్ముల గారి నుంచి ఈ మూవీ రావడం అనేది నిజంగా చాలా అద్భుతమనే చెప్పాలి. ఎందుకంటే ఆయన డైరెక్షన్‌లో ఇలాంటి మూవీని ఆయన ఎంచుకోవడం, ఈ కథని రాసుకోవడం ఇదంతా చాలా అంటే చాలా బాగుంది. సో, మొత్తానికి 'కుబేర' అటు విమర్శకులను, ఇటు ప్రేక్షకులను, సినీ ప్రియులను మొత్తం అందరినీ ఆకర్షించింది. సో, మూవీ అయితే బ్లాక్ బస్టర్ హిట్‌గా ఉంది. అటు తమిళ్, ఇటు తెలుగు 2 రాష్ట్రాలలో కూడా చాలా అంటే చాలా బాగా ఆడుతుంది.